హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఈరోజైతే చికెన్ చికెను హడావుడి లేకుండా సింపుల్గా పిల్లలు కూడా చేసుకోవచ్చేలాగా చూపెడతా. మీకు నచ్చితే చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఒక 2 సార్లు కడిగి మంచిగా నీట్గా కడిగి పక్కకి పెట్టుకొని దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత నూనె, నెయ్యి ఇవన్నీ వేసి కలపాలి. మంచిగా కలిపి పక్కకి పెట్టాలి. ఒక 10 నిమిషాలు అట్లా పక్కకి పెట్టుకుంటే 10 టైం అంటే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక ముక్కుల్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు వేసుకోండి. లవంగాలు, ఇలాచి, చిన్న చెక్క, దాల్చిన చెక్క, తర్వాత ఒక బిర్యానీ ఆకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేయండి. తర్వాత కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర పోపులనే వేయాలి. వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. అవి మంచిగా వేగాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇలాచి, లవంగా ఇవన్నీ సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా కానీ, ఇంకా ముఖ్యంగానైతే ఇది నాన్ వెజ్ కర్రీలల్లో కొత్తిమీర పోపులో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. పైనుంచి వేసిన దానికంటే కొత్తిమీర పోపులే వేయాలి. వేస్తే మంచి వాసన వస్తుంది, కూర టేస్టీగా ఉంటుంది. ఏ గరం మసాలా లేకుండా వండుకోవచ్చు. తర్వాత ఇవి గోలిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత చికెన్ వేయండి. కొంచెం ఉల్లిగడ్డలు వేగడానికి టైం పడుతుంది. తర్వాత చికెన్ వేసి మూత పెట్టి ఒకసారి ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టి మధ్యలో కలపండి. స్టీల్ గిన్నెలలో వండే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి. మధ్యలో తీసుకుంటూ చూడాలి, లేకపోతే మాడిపోతుంది. ఎంత మందంగా ఉన్నా కానీ మాడిపోతుంది. గిన్నె మాడిపోతుంది అనిపించినప్పుడు కొంచెం చేత్తో నీళ్ళు చల్లుకుంటే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం ఎట్లా జరుపుకున్నారు? మేమైతే బాగా జరుపుకున్నాము. ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు, అది కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మాట్లాడడం అలవాటు అవుతలేదు, మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా. తప్పులుంటే క్షమించండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ముందు లాంగ్ వీడియోస్ వస్తాయి. నాగుల పంచమిది కూడా వస్తుంది. వీడియోస్ పోస్ట్ లేట్గా అవుతున్నాయి. అన్ని ఫంక్షన్స్, మన శ్రావణ మాసం కదా, అన్ని పండగలు అటు ఇటు వెళ్ళడం అదే అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్.